కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు వేధింపులు తారాస్థాయికి చేరాయి. బాపట్ల జిల్లా అలవలపాడులో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఇమాం కుటుంబాన్ని ఎస్ఐ వినోద్ కుమార్ వేధిస్తున్నాడు. అక్రమ కేసులు పెట్టి ఆస్తి జప్తు చేస్తామని బెదిరిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి కొడుకులు పురుగుల ముందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. తమను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఎస్ఐ వినోద్ వేధిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. పెళ్లిలో మేము అసలు లేవు, పెళ్లి చేసేటప్పుడు లేవు, ఈ కేసుల్లో మేము లేవు. మాకు ఉచ్చకంగా మా కేసు పెట్టి మాకు వారం నుంచి హింసలు పెడుతున్నారు సార్. మాకు జరిగింది ఆ విషయంలో మేము లేము. అసలు ఆ పెళ్లి విషయంలో కానీ మాట్లాడుకున్నప్పుడు అన్నీ అసలు మాకు ఎలాంటి సమయంలో సార్ మీకు దండం పెడతాం సార్. ఎవరు హింసలు పెడుతుంది? ఎస్ఐ గారు మాకు పిలిచి అది వారం నుంచి సార్, సోమవారం ఈ సోమవారం ఇప్పుడు కూడా ఇంటికి పంపలే. మాకు మేము కూలి చేసి బతుకునే వాళ్ళం. మాకు ఇక్కడికి వచ్చి వారం నుంచి తిప్పుతున్నారు. పొద్దున పుట్ట సాయంత్రం మీ ఇల్లు సోదా చేస్తాం, మీ చెకింగ్ చేస్తాం, దొంగల కేసులు పెడతాం, మళ్ళీ పై కేసు పెడతాం. ఎస్ఐ ఇంత హింసలు పెడుతున్నారు సార్. మేము వైసీపీ వాళ్ళం సార్. మాకు వారం నుంచి తిప్పుతున్నారు సార్. ఎస్ఐ ఏమో మీ బంగారం, మీ ఇల్లు అది ఆస్తి అదంతా మాకు దత్తు చేస్తానంటున్నారు సార్. మాకు ఇల్లంతా ఈ ఎస్ఐ మాత్రం ఇంత హింసలు పెడుతున్నారు. వారం నుంచి తిప్పుతున్నారు సార్. మా పొద్దులు పుట్టిస్తాను.